ఎవరినైనా మోసం చేయాలనుకుంటే మోసం చెయి. ఏదన్నా చేయాలనుకుంటే ఏదైనా చేసేయి. లైఫ్‌లో అలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో నీకు. నిన్ను నమ్మటం వాళ్ళ తప్పు. నిన్ను నమ్మి నీ దగ్గరకి రావటం వాళ్ళ తప్పు. వాళ్ళు చేసిన తప్పుకి నువ్వు నీ డెసిషన్ మార్చుకోవు కదా! నీలాగా నువ్వుంటావు. వాళ్ళు చేసిన తప్పుకి నువ్వేం చేయలేవు. మోసం చేయటం నీ నైజం. దగ్గరకు రావటం, వాళ్ళతో కలిసి ఉంటావనుకోవటం వాళ్ళ తప్పు. కానీ నువ్వు లైఫ్‌లో నిన్ను మోసం చేసేవాళ్ళొస్తే, నిన్నెవరైనా మోసం చేస్తే, ఆ పెయిన్ ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు పాత వాళ్ళు రావాలన్నా, నిన్ను ప్రేమించిన వాళ్ళు రావాలన్నా, నువ్వు ఎవరి హెల్ప్ తీసుకోవాలన్నా తీసుకోలేవు. ఎందుకంటే మోసం అనేది ఎవరికీ కనిపించదు. మోసపోయిన తర్వాత, లైఫ్ టర్న్ అయిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది. అప్పటిదాకా నువ్వు మోసపోతున్నావని కూడా నీకు తెలీదు. మోసం చేసే వాళ్ళకి తెలుసేమో కానీ, మోసపోయే వాళ్ళకి లైఫ్ టర్న్ అయ్యేంత వరకు తెలీదు. చివరి దాకా వచ్చేంత వరకు తెలీదు. కనీసం మన వల్ల ఎవరికి హాని కలగకుండా ఉంటే, మన లైఫ్ మన లైఫ్‌ని ఎవరు హాని చేయరు. ఒకవేళ నువ్వు హాని చేస్తే మాత్రం నీకు అదే తిరిగొస్తుంది. సో, ఎవరిని మోసం చెయ్యకు. నువ్వు మోసపోకు. మనకు నచ్చినట్టు ఉందాం. మనకు నచ్చింది తిందాం. దొరకకపోతే పస్తులుందాం. ఎవడో లైఫ్‌ని మోసం చేసి, వాడి కష్టార్జితం తింటే, మనం ఎంత కష్టపడినా ఆ కష్టార్జితం మిగలదు. ఆ కష్టార్జితం మన జేబులోకి పోదు. మన కడుపులోకి పోదు. ఎవడి పాలో అవుతుంది. వాడి కష్టార్జితం నువ్వు తిన్నావు కదా! నీ కష్టార్జితం ఇంకెవడు తింటాడో, నిన్నెవరు టార్చర్ చేస్తారో